ఎవరికైతే జాబ్ రిలేటెడ్ ఇష్యూ లేదు, వీసా రిలేటెడ్ ఇష్యూ లేదు అనుకుంటారో వాళ్ళకి ఇన్ని రోజులు కొనకుండా ఉన్నవాళ్ళు కొనాలనుకుంటే ఇప్పుడు బెస్ట్ డీల్స్ చాలా దొరుకుతాయి. కాపోతే బయ్యర్ ఎవరైతే ఇల్లుని మార్కెట్‌లో పెడుతుర్రో వాళ్ళు ఏదైతే 500,000 అన్నారనుకో జస్ట్ 490కి ఇస్తామా అని చెప్పి మాట్లాడొద్దు. ఎందుకంటే కరెంట్ మార్కెట్ అట్లా లేదు. మీరు 450 ఆర్ 440 దగ్గర స్టార్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్ లేదు. ఓవరాల్ టూ మెనీ హౌసెస్ ఉన్నాయి. మీకు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి కొనడానికి. బట్ సెల్లర్‌కి అదొక్కటే ఇల్లు అమ్మాలి. అమ్మకపోతే పేమెంట్ కడుతూ పోవాలి. కాబట్టి ఇప్పుడు కరెంటు బయర్స్ మార్కెట్ నడుస్తుంది. సో బయర్స్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో వితిన్ ద స్టేట్ వాళ్ళు కానీ, అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు కానీ, టెక్సస్ ఏరియాలో మీకు ఇదే బెస్ట్ టైము. చాలా చీప్ అండ్ బెస్ట్ టైం ఇంకా ఈ త్రూ అవుట్ ద ఇయర్‌లో బెస్ట్ టైం ఎప్పుడు ఉంటుందంటే వింటర్‌లో ఉంటుంది. అంటే ఆఫ్టర్ ఆగస్ట్ బిఫోర్ ఫిబ్రవరి. ఆ టైంలో సేల్స్ చాలా తక్కువ అవుతాయి. ఎందుకంటే స్కూల్ పిల్లల స్కూల్స్ ఈ టైంలో స్టార్ట్ అవుతాయి కాబట్టి సమ్మర్‌లో ఎక్కువ బయర్స్, ఎక్కువ సెల్లర్స్ మార్కెట్‌లో ఉంటారు. అదే వింటర్‌కి వచ్చేసరికి బయర్స్ చాలా తక్కువ ఉంటారు మార్కెట్‌లో. సో ఈ రీజన్ వల్ల కొనాలి అనుకున్నోళ్ళు ఈ ఆగస్ట్ తర్వాత కొనడానికి చూస్తే బెటరు. అండ్ మీరు ఒకవేళ ఆగస్టు తర్వాత ఆర్ సమ్ టైమ్ బిఫోర్ ద డిసెంబర్ కొనాలి అంటే ఇప్పటి నుండి సర్చ్ చేస్తే 1-2 మంత్స్ మీకు బెటర్ ఆప్షన్ దొరుకుతుంది. అండ్ ఆల్సో ఒక ఇల్లు మాకు నచ్చింది, మాకు ఆ ఫీచర్ ఉంది, ఈ ఫీచర్ ఉంది అని చెప్పి ఈ ఇల్లే కావాలి కొంచెం రేట్ ఎక్కువైనా సరే అనే మైండ్ సెట్ అనేది పక్క పెట్టండి. అది బుల్షిట్ థింగ్. దానివల్ల వచ్చేది ఏమీ లేదు. ఏ ఇల్లు అయినా ఒకటే. ఓకే. అనవసరంగా దానిలో ఎన్ని ఇయర్స్ ఉంటామో కూడా మనకి గ్యారంటీ లేనప్పుడు ఆ ఫీచర్ కావాలి, ఈ ఫీచర్ కావాలి అని చెప్పి ఎవ్రీ ఫీచర్ ఉన్న ఇల్లు కొన్న తర్వాత 1 మంత్‌కి జాబ్ కొడితే నీ పరిస్థితి ఏంది?